హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం డ్రామోజీ వర్గం ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని గ్రిప్లో పెట్టుకుంటూ ప్రపంచ దేశాల నిఘా సంస్థలన్నింటినీ ఏజెంట్లుగా చేసుకుని వాళ్ళకు కూడా తెలియకుండా తానే ఏజెన్సీ అయ్యి పైకి పిక్చర్ మాత్రం నేను మీకు క్రాస్డ్ ఏజెంట్ని, డబుల్ ఏజెంట్ని, మల్టిపుల్ ఏజెంట్ని అంటూ చైనా, పాక్ కాదులేదండి, చైనా, రష్యా, అమెరికా, మొసాద్, ఇజ్రాయెల్, బ్రిటిష్ వీళ్ళందరినీ కూడా మాయ చేసి నడిపినటువంటి 300 సంవత్సరాలకు పైగా దరిదాపు అటువంటి స్పైయింగ్ వలయం 32 సంవత్సరాల క్రితం పట్టుబడ్డాక, ఇప్పుడు మొత్తుకోళ్ళు మొదలయ్యాక, మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మొదలయ్యాక 2010లో అనుకుంటానండి, 2009, 2010 మధ్యలో. ఎందుకు ఈ విషయం మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానంటే, ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్నది ప్రపంచ పరివ్యాప్తం అన్నది మీకు మరోసారి అర్థం చేసేటందుకు, లేదా గుర్తు చేసేటందుకు, లేదా అవగాహన కలిగించేటందుకు. అప్పట్లో ఈ అమెరికాకి పర్యటనకి వెళ్ళినటువంటి ప్రముఖుల్ని, అసలు అందరినీ కూడాను ప్రముఖుల్ని మరింత పర్టికులర్గా ఒక ఇమిగ్రేషన్ సెంటర్లో ఒక చీకటి రూమ్లో నుంచి అవతలికి వెళ్ళాలి నగ్నంగా. అప్పుడు వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదా, ముస్లిమేతరులా అన్న పరీక్ష చేశారని, అది 10 సెకండ్ల లోపలే 10 సెకండ్ల తర్వాత అది ఆటోమేటిక్గా ఇరేజ్ అయిపోతుంది. కాబట్టి ఆ నగ్న ఫోటోలు బయటకు వస్తాయని భయపడక్కర్లేదు. కానీ ఇట్ ఈస్ మస్ట్ టు పాస్ త్రూ దట్ డార్క్ రూమ్ టు ఎక్స్పోజ్ దైర్ బాడీ, నేకెడ్ బాడీ. అది చాలా రచ్చ అయింది. అమెరికా మిగతా దేశీయాల వాళ్ళని అవమానిస్తుందన్నది, కానీ అమెరికా లెక్క చేయలేదు. ఆ సందర్భంలో అద్వానీ కూడా నగ్నంగా డార్క్ రూమ్లోంచి పాస్ ఆన్ అయ్యాడని వార్తలు పొక్కాయి. లేదని కొందరు, అద్వానీకి కిక్కురుమనలేదు. కానీ అతడి సమర్థకులు కొందరు లేదు అని, లేదు జరిగింది అని, అమెరికా అయితే జరిగింది అన్నట్లుగానే ఇదిగో ఇప్పుడు ట్రంప్ ఎలా నాటకాలు ఆడుతున్నాడో అలాగే నాటకాలు ఆడింది. ఇదే నేపథ్యంలో నటుడు షారుఖ్ ఖాన్ కూడాను అందులో నుంచి వెళ్ళాడని, నగ్నంగానే వెళ్ళాడని. కాబట్టి వెరసి వాళ్ళు పురుషాంగం చివర కత్తిరించుకుని సుంతి చేయించుకుంటారు ప్రతి ముస్లిము. హిందూ అయినా ఒకవేళ నమ్మించడానికంటే, మనం కౌశిక్ లాగా బ్లాక్ టైగర్ హిందూ బ్రాహ్మణుడు అందున వెళ్ళి పాకిస్తాన్లో గూఢచర్యం, బ్లాక్ టైగర్ అన్న పేరు ఇందిరతో డైరెక్ట్గా రిపోర్ట్ చేసేటటువంటి వాడు ఒకసారి కొంపలో ఉన్న కొరివి, మహిళ, మద్యశాల మగువ యాంటోనియో మైనోకి ఉప్పు తెలిసిపోయి అప్పుడు పట్టుబడ్డాడు. అది ఈసారి సేఫ్గా ఉండేటట్టు మరెవరో బార్డర్లో ఉన్నటువంటి ఒక చిన్న చితక సైనికాధికారి చేసిన పొరపాటు కారణంగా ఐఎస్ఐకు ఉప్పందిపోయిందన్న పిక్చర్తో అతడు చిత్రవధ అనుభవించి 2 ఏళ్ళు తర్వాత మరణించాడు. ఇండియా నిస్సహాయంగానే చూసింది. ఎందుకంటే గూఢచర్యంలో ఆ రిస్క్ ఉంటుంది. కాబట్టి అలాగా అది అందుకే చెప్తున్నాను, హిందువు కావాలనుకుంటే దేశం కోసం సుంతి చేయించుకుంటాడేమో కానీ ముస్లిం సుంతి చేయించుకోకుండా ఉండడండి. చాలా కాలం క్రితం ఆజాద్ అని ఒక సినిమా వచ్చింది. నాగార్జున, మరణించిన నటి సౌందర్య, ఇంకెవరెవరో ఉన్నారు, రఘువరన్ అన్న నటుడు వేసిన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. దాని వేషధారణ అప్పట్లో ఆ శివసేన బాల్ ఠాకరే లాగా ఉందని కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి బాల్ ఠాకరే చాలా పెద్ద. అతడి కొడుకు రక్తాన్ని చూసుకుంటే ఇప్పుడు మీకు అతడు అర్థం అవ్వాలి. ఆర్ఎస్ఎస్ కుట్రలు చూసినా శివసేన ఏమిటో మీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే అది మీ విచక్షణ. ఆ బాల్ ఠాకరే వేషధారణ ఇట్లా బొట్టు పెట్టుకొని రఘువరన్ చాలా హిందువుల్ని చాలా వెనకేసుకొస్తూ హిందువుల మీద మరకలు చేసిన గత రక్త చరిత్రని ఇప్పుడు రెచ్చగొడుతూ, తెలియచెప్పాల్సిందే చరిత్ర, మరకల్ని సిగ్గిల్ల చేయాలి కానీ వైషమ్యాలు కాదు. తప్పు ఎక్స్పోజ్ చేస్తే తమ తాత తప్పు చేసినా ఈరోజు మనవడు సిగ్గుపడాలి. అలా కాకుండా స్ట్రాటజీ నడవడమే ఇక్కడ విభజించి అధికారం పొందడంలో ఉన్నటువంటి భాగం. సరే, దాని గురించి వివరణ మీకు చాలా వీడియోల్లో ఇచ్చాను.
ఇప్పుడు దీంట్లో అయితే ఇక్కడ నేను ప్రధానంగా దలుచుకున్నది ఏంటంటే, ఈ రఘువరన్ మీద హిందువులకి అనుమానం వస్తుంది ఆ పాత్ర మీద. నాగార్జునే చేశాడో మరెవరో చేస్తారో అక్కడ ఒక పాత్ర సడన్గా అతడికి ఎదురు వెళ్ళి అతడు చాలా ఆవేశంలో జై భారత్ అనో, జై హింద్ అనో, జై శ్రీరామ్ అనో అరుచుకుంటూ చాలా చాలా చేసి లోపల గదుల్లోకి అతడు వెళ్తూ ఉన్నప్పుడు లోపల నుండి ఎదురొచ్చిన వాడు సలాం అలేకుం అంటాడు. వీడు గభాల్న పొరపాటున మాలేకుమా సలాం అనేస్తాడు. అలా నిరూపణ చేస్తారనమాట. బొట్టు పెట్టుకొని బాల్ ఠాకరే లెవెల్లో రామ్ అని అరుస్తున్నవాడు నిజంగా హిందువు కాడు అని. ఎందుకంటే హిందుత్వాన్ని గుర్తులన్నీ పైన ఎన్ని పెట్టుకున్న మామూలుగా బొట్టు పెట్టుకోవడానికే సిద్ధపడరు, కానీ అక్కడ పెట్టుకున్నా కూడాను సుంతి చేయించుకోకుండా ఉండలేదు. దీన్ని పట్టుకొని అంతర్జాతీయంగా అమెరికాకు వచ్చే విజిటర్స్ ఇంకొన్ని దేశాల్లో కూడా అలా చేశారన్న వార్తలు ఉన్నాయి. అమెరికా పర్టికులర్గా అక్కడ ఇమ్మిగ్రేషన్ సెంటర్లో తమ దేశ పర్యటనకు వచ్చిన ఎవరినైనా సరే, వాడెంత సెలబ్రిటీ అయినా సరే, బట్టలు విప్పించి నగ్నంగా టెస్ట్ చేశారు. ఎయిదర్ వీడు ముస్లిమా లేక ముస్లిమేతరుడా అని. ఆ విధంగా కూడా ఇది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్పైయింగ్ వార్, మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రపంచ పరివ్యాప్తంగా. ఎందుకంటే కులాలకి, మతాలకి, దేశీయతలకి కూడా కాదు, రాక్షసులకి, మానవతామూర్తులకి మధ్య యుద్ధం ఇది. అందుకే పేదవారికి, పెత్తందారులకి మధ్య, సామాన్యులకి, కార్పొరేట్లకి మధ్య. కార్పొరేట్లందరూ ధన దాహంతో, భోగపు పరుగుతో, అందులో రాజకీయులు ఉన్నారు, బ్యూరోక్రాట్లు ఉన్నారు, కార్పొరేట్ సంస్థల అధినేతలు ఉన్నారు. అసలు రాజకీయ నాయకులందరికీ కార్పొరేట్ కంపెనీలు, ఏదైనా కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఉన్నాయి. బ్యూరోక్రాట్లకు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లో అయితే పచ్చి నిదర్శనం. ప్రతి సైనిక అధికారి తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ స్ట్రైట్గా కార్పొరేట్ కంపెనీలు నడుపుకుంటారు. అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి రిటర్న్ గిఫ్ట్ కూడా. కాబట్టి గమనించి చూసుకోండి. ఈ కేసు తర్వాతే అద్వానీ చాలా కామ్గా ఏదో పైన ఫైట్ చేసి మోడీని నేను ఒప్పుకోవట్లేదు అని ఆ విధంగా మోడీకి హైప్ ఇచ్చి మరీ తప్పుకున్నాడు. ఇప్పుడు పప్పు లెక్కన కూర్చున్నాడు. అన్నీ వస్తాయి బయటికి, చూస్తూ ఉండండి. వాడి వేడి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే కూడా, ఎండమూరి అనుకుంటే ఏదో నవల్లో అంటాడు, ఒక్కొక్కసారి కల్పన కన్నా వాస్తవమే ఎక్కువ విభ్రాంతి పరుస్తుంది అని. ఎస్, అబద్ధం మనల్ని నవ్విస్తుంది. అసత్యం వినగానే గొల్లు నవ్వుతాం. సత్యం మనల్ని భయపిస్తుంది. ఎదుటివారు చెప్తుంది సత్యం అనగానే భయం వేస్తుంది మనకి. ఇప్పుడు ఆ భయమే చాలా చోట్ల చాలా గాఢపడి ఎక్కువ సాంద్రతతో ఉంది. కానీ పరిశీలించి చూసుకోండి, మీకు అర్థమయ్యే స్థితిలోకి, ఆ దశలోకి, దిశలోకి ఉంది స్పైయింగ్ వార్ అనే అనుకుంటున్నాను నేను. సామాన్యుడా, చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓం. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, స్ప్రెడ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.